హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చాలా వండర్ఫుల్ మోటివేషనల్ టిప్స్ నేర్చుకుందాం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఏదైనా కూడా ఇప్పుడు స్టిమ్యులేట్ అయ్యేది బాడీలో ఎదుటి వాళ్ళని చూసి, ఫెయిల్యూర్స్ని చూసి కసి పెరిగి స్టిమ్యులేట్ అవుతుంది బాడీ. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కరిని చూసి స్టిమ్యులేట్ అవుతుంది. అది ఏ సందర్భంలో ఎవరిని చూసి ఎవరిని రిఫరెన్స్గా తీసుకున్నాం అనేది అది వేరే డిఫరెంట్ మ్యాటర్. బట్ ద బాడీ వీ డోంట్ నో వెన్ ఇట్ ఈజ్ ఇన్స్పైర్డ్. బట్ ఈ వీడియోలో ఒక వ్యక్తి స్టోరీ చెప్తాను మీకు. ఆయనే విజయవర్ధన్. ఆ విజయవర్ధన్ సక్సెస్ ఫార్ములా ఏంటి? 35 times ఫెయిల్డ్, తర్వాత ఐఏఎస్ వచ్చింది. 2018 స్టోరీ అన్నమాట ఇది. ఆయన మాటల్లోనే విందాం మనం ఇక్కడ సక్సెస్ ఫార్ములా ఏంటి అందరూ చెప్పేదే, బట్ ఇక్కడ వెరైటీగా మనం ప్రజెంట్ చేద్దాం. చూద్దాం ఒకసారి. పేషెన్సీ అంటే ఏంటంటే ఓపిక. స్టాండ్, నిలబడాల. నిలబడితేనే ఏదైనా సాధించగలం మనం. చాలామంది వీళ్ళు ఏం చేస్తారంటే ఫీల్డ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ భాషలోనే చెప్తాను. జిమ్కి వెళ్తాం. జిమ్కి ఫస్ట్ రోజు వెళ్తాం, ఫీజు కడతాం. రెండో రోజు నుంచి వెళ్ళాం, సరిగ్గా వెళ్ళాం. ఒక 6 నెలల తర్వాత మానేస్తాం. ఉపయోగం ఏముంది? ఒక పుస్తకం రాస్తాం, స్టార్టింగ్లో 2 పేజీలు బాగుంటుంది, తర్వాత వదిలేస్తాం. ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాం, నష్టాలు రాగానే భయంతో వదిలేస్తాం. ఇలా మనం ఏ పని చేసినా కూడా పేషెన్సీ లేకపోవడం, స్టాండింగ్ లేకపోవడం. స్టాండింగ్ అంటే నిలబడాలి. నిలబడితే ఏదైనా సాధించవచ్చు. అదే పేషెన్సీ. ఓపిక ఉండాలి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలన్న వాళ్ళు కంపల్సరీగా పేషెన్సీ ఉండాలి, ఓపిక ఉండాలి. దాంతోపాటు ఏముండాలి? యాక్షన్, చర్య ఉండాలి. నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు? ఏడబ్ల్యూనా, ఏఈనా, గ్రూప్సా? చర్య. అది కోచింగ్ సెంటర్కి వెళ్దామా, లేకపోతే మంచి బుక్స్ మెటీరియల్ గ్యాదర్ చేసుకుందామా, లేకపోతే మంచి గైడ్ మెంటర్ని కన్సల్ట్ అవుదామా? ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత కన్సిస్టెన్సీ, స్థిరత్వం. మన మైండ్ 10 రకాలుగా వెళ్ళకూడదు. ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోదామా, మళ్ళీ చేద్దామా, మళ్ళీ అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, లేకపోతే సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదామా? స్థిరత్వం ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం అనుకున్నాం కదా, దాన్ని సాధించి తీరాలి. తర్వాత మైండ్ స్థిరత్వం ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించి తీరగలం అన్నమాట. ఇకపోతే టైం. ఈ టైంని మనందరికీ తెలిసిందే. టైం పోతే ఒక్క 1 minute పోయినా కూడా 1 crore ఇచ్చిన తిరిగి రాదు. సో టైంని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకున్నాం అనేది ఇక్కడ మ్యాటర్. ఎవడైతే టైంని ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటాడో వాడు ఎఫెక్టివ్గా అద్భుతంగా అభివృద్ధి చెందుతాడు. ఎవడైతే టైంని కిల్ చేస్తున్నాడో అదే టైం వాడిని లాస్ట్ కిల్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ 4 కూడా సక్సెస్ మంత్రాస్, ఫార్ములాస్. అయితే మన జీవితంలో మనం చాలా మిస్టేక్ చేయొచ్చు. అదే ఫెయిల్యూర్ అంటాం. ఆ ఫెయిల్యూర్ ఓవర్కమ్ చేయడానికి కొన్ని టిప్స్ చెప్తాను మీకు. అలాగే విజయవర్ధన్ 35 times ఈ ఫెయిల్డ్. లాస్ట్కి ఆయన ఐఏఎస్ వచ్చింది 35 సార్లు. యూపీఎస్సీ ఎగ్జామ్స్లో అదర్ ఎన్డీఏ ఎగ్జామ్స్ రాశారు, రాజస్థాన్ పిఎస్సి, హర్యానా పిఎస్సి రాశారు, పిఎస్యూస్ ఎగ్జామ్ రాశారు, పిఎస్సి ఎగ్జామ్ రాశారు, ఎల్ఐసి, నాబార్డ్, ఇలా ఎన్నో ఎగ్జామ్లు ఆయన రాశాడు. మీకు ఆయన స్టోరీలో చూపిస్తాను మీకు. విజయవర్ధన్ ఐఏఎస్ 2018. మరి ఇక్కడ ఓవర్కమ్ మిస్టేక్స్ను ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని మనం ఏం నేర్చుకున్నాం, ఎందుకు మిస్టేక్ జరిగింది, వాట్ వెంట్ రాంగ్, వై వెంట్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్, వేర్ వీఆర్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్. యువర్ అప్రోచ్ ఇంపార్టెంట్. ముఖ్యంగా మీ యొక్క అప్రోచ్. మిస్టేక్ జరిగినప్పుడు ఎందుకు జరిగింది, మితండవాదం వేదాంతం కాకుండా ఎందుకు జరిగింది, ఎక్కడ మిస్టేక్ చేశాను, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం టెక్నికల్ ఎన్ని వచ్చాయి, జనరల్ స్టడీస్లో ఎన్ని వచ్చాయి, ఎనాలిసిస్ చేసుకోవాలి. ఎక్కడ వీక్ ఉన్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. స్టే డిటర్మైన్డ్. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకోవాలి. చాలామంది ఉంటారు కోచింగ్కి వస్తున్నా కూడా వస్తుందా రాదా. స్టే డిటర్మైన్డ్. చాలా స్ఫూర్తి, స్థిరత్వం, అదే కన్సిస్టెన్సీ. బిలీవ్ యువర్ సెల్ఫ్. నీకు నమ్మకం ఉండాలి. అదే బూస్టింగ్.
ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని మోటివేట్ చేయలేరు ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలా అయితే మనం సినిమా చూసినప్పుడు మోటివేట్ అయ్యి మన మహేష్ బాబు సినిమా చూసి లేకపోతే ఐపీఎస్ ఐఏఎస్ అందరూ అవుతారు. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. యువర్ సెల్ఫ్ షుడ్ బీ మోటివేటెడ్. అది ఏ సమయంలో ఏ సిచ్యువేషన్లో ఇంతమంది చెప్పినట్టు ఎవరిని చూసి వస్తుందని వి కాంట్ డూ. మనకు తెలీదు, వి డోంట్ నో, ముందే చెప్పలేం. సో స్టే డిటర్మైన్డ్, బిలీవ్ యువర్ ఎబిలిటీ యువర్ సెల్ఫ్ టు సక్సీడ్. మెంటల్ హెల్త్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెంటల్లీ హెల్తీగా ఉండాలి. 10 రకాల ఆలోచనలు పెట్టుకోకూడదు. కాంపిటేటివ్లో వచ్చినప్పుడు నోటిఫికేషన్ లేట్ అవుతున్నాయి, నెక్స్ట్ ఏం జరుగుతుందో, వివాహం అవుతుందా లేదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఇవన్నీ రకరకాల ఆలోచనలు వస్తాయి. బట్ మెంటల్లీ స్ట్రాంగ్ మెంటల్ హెల్త్ ఉండాలి. కాంపిటేటివ్ ఫీల్డ్లో లేట్ అయినా 1-2 ఇయర్స్ తట్టుకోవాలి. యాంగ్జైటీని, స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకోవాలి. అలాగే చెప్పడం చాలా ఈజీ. నేను కూడా అనుభవించాను ఇవి. చదువుకునేటప్పుడు చెప్పడం చాలా ఈజీ, సలహాలు ఇవ్వడం ఈ ప్రపంచంలో ఈజీ, సహాయం చేయడం కష్టం. ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ చెప్తున్నాను, సలహాలు ఇవ్వడం, ఉచిత సలహాలు చాలా ఈజీ, సహాయం చేయడం చాలా కష్టం. 1000 మంది సలహాలు ఇస్తారు, సహాయం చేయమంటే ఒక్కడు కూడా చేయడు ఆ 1000 మందిలో. అది సమాజం అలా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. మీరు ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవద్దు. అది బ్యాడ్ హ్యాబిట్ అనమాట. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. దిస్ ద వెరీ ఇంపార్టెంట్. నీకు నువ్వు కానీ నీ పరిస్థితి ఏంటి, నువ్వేంటి తెలుసుకుని మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే, ఇవి ఎంత ఆనిముత్యాలండి ఇవన్నీ కూడా. తర్వాత ల్యాక్ ఆఫ్ ఫోకస్. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద ఫోకస్ లేకపోవడం, ఇది బిగ్ మిస్టేక్. జిమ్ చేస్తుంటే జిమ్ మీద, సినిమా చూస్తుంటే సినిమా మీద, ఫోన్ చూస్తుంటే ఫోన్ మీదే ఉండాలి. అదైతే ఉంటుందిలేండి అందరికీ, అది తప్ప దేని మీద ఉండదు. తినేటప్పుడు తినడం మీద చేసి ఉండాలి, చదివేటప్పుడు చదవడం మీద చేసి ఉండాలి. అంటే ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ ఫోకస్, యూఆర్ డెల్యూటింగ్. సో అలాగే పాజిటివ్ థాట్స్, నెగిటివ్, మన బ్రెయిన్లో నిమిషానికి 70,000 థాట్స్ వస్తూ ఉంటాయి. అట్లా పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే రియలిస్టిక్ స్టడీ షెడ్యూల్. నిజంగా మనం చదవగలమా, ఎన్ని గంటలు చదవగలం, మన ఎబిలిటీ ఏంటి, 6 గంటల 7 గంటల. వాడు ఉంటాడు, నేను 20 గంటలు చదివా, 24 గంటలు చదివా. అది ఇంపాసిబుల్. ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీ హెల్త్ని కాపాడుకుంటూ ఆ టైంని మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి. అది రియలిస్టిక్ స్టడీ షెడ్యూల్. అడ్డగోలుగా నేను 10-12 గంటలు 20 గంటలు, అది ఇంపాసిబుల్. జస్ట్ 6 to 8 అవర్స్ అంతే ఎఫెక్టివ్ అవర్స్. అలాగే ఎనలైజ్ యువర్ పెర్ఫార్మెన్స్. ఎప్పటికెప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇది ఎలా ఎనలైజ్ చేసుకోవాలి? మాక్ టెస్టుల ద్వారా నీ పెర్ఫార్మెన్స్ తెలుస్తుంది. క్విజ్ ద్వారా, మాక్ టెస్టుల ద్వారా, వరల్డ్ పేపర్స్ సాల్వ్ చేయడం ద్వారా. సో ఇది నీకు తెలుస్తుంది. ఎనలైజ్ యువర్ పెర్ఫార్మెన్స్, రివైజ్ రెగ్యులర్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. మనం సిలబస్ని ఎప్పుడు కూడా రెగ్యులర్ చేస్తూ ఉండాలి. టచ్ నోటిఫికేషన్ ఇప్పుడు ఏం జాడలేదు కదా, తర్వాత చూద్దాంలే, ఎందుకు పనికిరావు. ఇప్పుడు పేపర్స్ ఎలా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. 2-3 ఇయర్స్ నుంచి లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళే పాస్ అవుతున్నారు. ఇప్పుడున్న పేపర్స్ ఆ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏపీ పేపర్ చూశారు, తెలంగాణ చూశారు. అలాగే ప్రాక్టీస్ విత్ మాక్ టెస్ట్ ఆల్రెడీ డిస్కస్డ్. మేనేజ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. దీని అదే మెంటల్ హెల్త్ అంటే అది ఎలా హ్యాండిల్ చేస్తాం, అది చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా గైడెన్స్. ఎవరైనా గుడ్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు సలహాలు తీసుకోవడం, జనరల్ స్టడీసా, టెక్నికల్లా, ఏదైనా కూడా సార్ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. అలాగే షార్ట్ నోట్స్, ఇది ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ముందు షార్ట్ నోట్స్ చాలా ఉపయోగపడతాయి. 1 month ముందు రివైజ్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్. ఇలా చేస్తే సక్సెస్ ఎందుకు రాదు మీకు? మస్ట్ కమ్, నో డౌట్ ఇట్ ఆల్. బట్ పేషెన్సీ, లాంగ్ స్టాండింగ్. ఓకే, ఇప్పుడు విజయవర్ధన్ స్టోరీ చూద్దాం. ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, నమస్తే సార్, డాక్టర్ చంద్ర శ్రీనివాస్ గారు. కృష్ణ గారు, హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్, గ్రేట్ సార్. శ్రీనివాస్ గారు, ఓటమిని ఓడించి ఐఏఎస్గా ఎంపికైన ఒక ఐఏఎస్ సక్సెస్ స్టోరీ గురించి ఇవాళ మీ ద్వారా తెలుసుకుంటున్నాను. 35 సార్లు ఫెయిల్, ఆ తర్వాత
ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్గా ఎంపిక కాబడ్డ విజయవర్ధన్ విజయ ప్రస్థానం గురించి మన ప్రేక్షకులకు తెలియజేయగలరు సార్. తప్పకుండా విష్ణు, ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ అని ఒక పాత సామెత. కానీ విజయవర్ధన్ ఒక కొత్త చరిత్ర సృష్టించాడు విష్ణు. ఏమిటంటే విజయవర్ధన్ ఐఏఎస్ 35 మార్లు తను ఫెయిల్ అయి దేంట్లో విష్ణు? ఉదాహరణకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్ఎస్సి, అలాగే మన హర్యానా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అనేక రకాల రైల్వేస్, మన అనేక పరీక్షలకి తను హాజరై రిజల్ట్ ఏం పొందాడు విష్ణు? ఫెయిల్యూర్. అంటే ఉత్తీర్ణత సాధించలేదు. కుంగాడా, డెస్పరేట్ అయ్యాడా, డిజెక్ట్ అయ్యాడా, నిరాశ చెందాడా, నిస్పృహతో తను సతమతమయ్యాడా? లేదు. విజయవర్ధన్ సూత్రం ఏమిటంటే, తన యొక్క విజయ గాథలో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఎఫర్ట్స్ ఆర్ ది సీడ్స్, ఎఫర్ట్స్ ఆర్ ది సీడ్స్, కానీ ఫ్రూట్స్ ఆర్ ది రిజల్ట్స్. అది చేతి నిరూపించిన ఘనత మన విజయవర్ధన్ విష్ణు. హర్యానా రాష్ట్రంలోని సిర్సా విజయవర్ధన్ జన్మస్థానం అయితే ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్, ఎఫర్ట్స్ ఆర్ సీడ్స్, రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్. చూడండి ఎంత చక్కగా చెప్పారు ఈయన కూడా. ఈసీఈ చేశాడు. ఎప్పుడది విష్ణు? 2013 తన లక్ష్యం జీవితం ఏమిటంటే భారతదేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ సాధించాలి అన్నట్టుగా తపన, పట్టుదల, దానికి తగిన కృషి చేశాడు. కానీ అంతకు మునుపు 2013లో ఈసీఈ చేసిన తర్వాత 2014 నుండి 2018 వరకు 4 సంవత్సరాలు అనేకానేక పరీక్షలు రాశాడు. 4 years స్టాండింగ్. ఫెయిల్. చూడండి పేషెన్స్ అదే. దానికి తగ్గట్టుగా ఏమిటంటే అతను ప్రతి ఫెయిల్యూర్ నుండి అతను ఒక స్ఫూర్తిని పొందాడు. ప్రతి ఫెయిల్యూర్లో ఒక గుణపాఠం నేర్చుకున్నాడు. అందుకనే విజయవర్ధన్ తను ఏమంటాడంటే అనేక ఇంటర్వ్యూస్లో సారాంశం ఏమిటంటే, విజయవర్ధన్ యొక్క ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ పవర్ఫుల్ మెసేజ్ టు ది వరల్డ్ ఏమిటంటే, ఎప్పుడు కూడా చిన్న డిస్టర్బెన్స్తో, ఒక అలతో ఒడ్డు ఎప్పుడు వణకదు విష్ణు. అల ఎంత గొప్పదైనా ఒడ్డు అది కఠినంగానే ఘనతరంగానే ఉంటుంది, రిసీవ్ చేసుకుంటుంది. మనం కూడా ఒక ఒడ్డులా, ఒక తీరంలా, ఎలాంటి ఆపద వచ్చినా దాన్ని తట్టుకునే, అడ్డుకునే, ఎదిరించగలిగే ధైర్యంతో ఉండాలని ఉదాహరణగా చెప్తాడు ఆయన. అది ఉండాలి విష్ణు అట్లా మనిషి జీవితంలో. ఒడిదుడుకులు వస్తుంటాయి, అనేక తుఫాన్లు రేగుతుంటాయి, అయినా వాటిని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అందుకనే ఓటమిని ఒక గుణపాఠంగానే నేర్చుకోవాలి తప్ప ఓటమే జీవితం అనుకోకూడదు అంటాడు విజయవర్ధన్. కనుక అనేక మార్లు తెలియనా, కానీ అక్కడ ప్రతి అడుగు ఎక్కడైతే తనకు ఒక అడ్డు పడిందో, ఒక కష్టం, దాన్ని ముందడుగు వేయడానికి ఒక ఫౌండేషన్లా తీసుకున్నాడు విజయవర్ధన్. తన విషయంలో ఏమిటంటే విషయం, ఎప్పుడు కూడా ఫోకస్డ్గా ఉండాలి, అనుకున్నది సాధించాలి. లక్ష్య సాధనను మనము చేసే వరకు మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని మనము ఒక దీక్షతో, పట్టుదలతో, కృషితో సాధించాలన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి విశిష్టమైనటువంటి పర్సనాలిటీ విజయవర్ధన్. విష్ణు మీరు చెప్పండి, నాకు తెలిసి మన ప్రేక్షక మనుషులందరికీ కూడా తెలిసి, మీకు కూడా అనుకుంటాను నేను, ఏమిటంటే అనేక పరీక్షల్లో 35 మార్లు తప్పిదమైన తర్వాత కూడా ఎవరు కూడా ఇక మనకేమి రాదు, సాగరిక. అలాగే విష్ణు వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి కూడా ఆర్థికంగా అంతంత మొత్తాలు, తల్లిదండ్రులు, ఆత్మీయులు, మిత్రులు, శ్రీనాథులు చెప్పింది ఏమిటంటే ఇక నేను చాలు అన్నారు. అయినా 2018లో సాధించాడు సివిల్స్ 104వ ర్యాంక్. కానీ డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్లో సెలెక్ట్ అయ్యారు. ప్రొబేషన్లోనే ఉంటూనే, ట్రైనింగ్ తీసుకుంటూనే, ఫిజికల్గా ఎంతో కష్టపడుతూనే, చదువుల్లో ప్రత్యేక శ్రద్ధ నుంచి ఇమీడియట్గా నెక్స్ట్ ఇయరే he has cracked సివిల్స్. దట్ ఈస్ విజయవర్ధన్. కనుక ఎవరి కానీ జీవితంలో ఏదైనా ఒక మంచి ఆలోచన వస్తే, ఆ ఆలోచనకు ఒక మంచి రూపాన్ని ఇవ్వదలుచుకుంటే ఏం చేయాలి విష్ణు? క్రమశిక్షణతో దాన్ని ముందుకుపోవాలి. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏది ఏ రకంగానైనా నిరాశపరిస్తే దాన్ని ఒక ఇంధనంగా తీసుకోవాలి. విష్ణు, మనం ఒక యజ్ఞం చేస్తుంటాం.
ఫస్ట్ మనకి ఏమొస్తుంది విష్ణు, మనము చెక్కలు వేసినప్పుడు గంధపు చెక్కలు కానీ, తర్వాత యజ్ఞపు పుల్లలు అంటే స్టిక్స్ వేసినప్పుడు కానీ మొదటగా వచ్చేది పొగ కాదు, అది నెమ్మది రాచుకుంటుంది. నెయ్యి వేస్తాం, ఆ రకంగా దానికి ఒక ప్రత్యేకమైన ఇన్పుట్స్ ఇచ్చి ఒక మహాయజ్ఞంగా మార్చి యజ్ఞ ఫలాన్ని పొందుతాం. జీవితము అంతే విష్ణు. విజయవర్ధన్ చేసింది కూడా అదే. కనుక ఇది ఒక సక్సెస్ స్టోరీ. ఈ విజయగాథను తీసుకొని తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఎఫర్ట్స్ ఆర్ ది సీడ్స్, ఎగ్జాక్ట్లీ సీడ్స్, కానీ ఫ్రూట్స్ ఆర్ ది రిజల్ట్స్. అది చేతి నిరూపించిన ఘనత మన విజయవర్ధన్ విష్ణు. ఎగ్జాక్ట్లీ. హర్యానా రాష్ట్రంలోని సిర్సా విజయవర్ధన్ జన్మస్థానం అయితే హిస్సా ఒక సాలిడ్ ఇల్లు సాలిడ్ కాంక్రీట్ తోనే కడతారు. కానీ ఒక సాలిడ్ కాంక్రీట్ తయారు చేసే రెసిపీ ఏమిటి? Hello students, this is Dr. Praveen Tripathi and with me is the legend himself, Dr. Govind Bhargav sir. Hello everyone. So, Govind sir, this Guys, do you know me? I am an IAS officer. I am Vijay Vardhan, who got success after 35 failures. I have shown that one's success is not determined by one's failures. It's important that you don't justify your mistakes. Accept failures and try to learn from them. If you work diligently and honestly, then you will undoubtedly achieve success. Because it has been claimed that failure is a necessary component of success, and not the opposite of success. While some people get discouraged after losing one or two tests, I maintained my optimism despite failing 35 exams. Finally, after failing in 35 different tests, I was able to earn 104th rank in UPSC. Repeated failures didn't disappoint me. Rather, they helped me learn from my errors as I worked diligently after each failed attempt. During my preparation, I tried around 35 exams, including Haryana PCS, UPPSC, SSC, and CGL, but failed in every one of them. Finally, my efforts were rewarded in 2018. I secured the 104th All India rank, AIR, while passing UPSC, and was awarded the IPS exam. But I was not happy with the IPS status, so in 2021 I reapplied for the UPSC exam and cleared to become an IAS. I have some important advice for different aspirants. Your best trainer is you yourself, so whenever you make a decision, you should always have faith in your abilities. I'm also warning you not to replicate the technology they're already using. You have to change your strategy. Thank you. Friends, so this is his advice. చూసారు కదా మీరు, వాట్ ఏ వండర్. 35 times మనకి ఫెయిల్ అయ్యి ఎక్కడ నిరుత్సాహం కాలేదు. దిస్ ఇస్ ద టర్న్ అవర్ సెల్స్ యాజ్ ఏ బిగ్ వెపన్, అవర్ మైండ్, అవర్ ఆర్మ్స్, హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ వండర్ఫుల్ ఆర్గాన్స్ ఇచ్చాడు గాడు. ఫెయిల్యూర్కి ఎక్కడ కూడా చిన్న చిన్న గాలివాన్లకి తుఫాన్లకి మరచిట్టు పడిపోతుందా? పడిపోదు. పెద్ద సైక్లోన్ వస్తాయి కానీ. సో అలా మన బాడీని కూడా మనం మెంటల్గా ఫిజికల్గా మనం తయారు చేసుకుని ఎగ్జామ్ 4 years కష్టపడ్డాడు ఆయన. 2013లో అయిపోయింది, 4 years 18లో క్రాక్ చేశాడు. అయినా ఐఏఎస్ రాలే, ఐపీఎస్ వచ్చింది. సో మనం జస్ట్ ఒక 6 నెలలు జిఎస్ మీద కానీ ఫోకస్ చేస్తే మీకు ఏడబ్ల్యూ కావచ్చు, పిఎల్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్స్ కావచ్చు, ఏదైనా సక్సెస్ లభిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విజయవర్ధన్ లాగా స్ట్రాంగ్గా ఉండి, స్టబాన్గా ఉండి, స్టాండ్ బై ఉండి మీరు మీ యొక్క ఆశయాలని, గోల్స్ని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఇట్లా రూపాయి ఐఏఎస్ అకాడమీ ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటుంది. ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.